వస్తున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలకలు లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నది ఏంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? ఇది నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలిపాపు కోసం ఇంత యుద్ధమా? ఏం చూసారో చెప్పవే. నువ్వంటే ఎవడేడు మొత్తం వీడి చేశాడు. ఆ రోజు బాత్రూంలో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో ప్రయత్నిస్తావా? సిల్క్, ఈ రోజుతో నీ శపథం, నా పగ రెండు చలారుస్తాను. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాత ప్రాణం. రై ఇది పట్టుకుంటారా? రై వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంత అవమానం, ఎంత అవమానం. మన తడాక ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోటకల్లా నీ పిల్లలు డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో. హలో, ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మన వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అట్టగాని గాని ఆమె ఒకటిస్తా. 1 లక్ష? ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు ఒకటి మరి తక్కువగాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే, రేపు 7 క్యాసెట్ రెడీ చేస్తాను. అది కదన్నా, రేపు 7 వీడియో తీస్తావేంటి? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. ఆగండి ఆగండి, టీవీ ఛానల్ ఇంకా రాలేదటి? ఫోన్ లో మ్యాటర్ కూడా చెప్పాను. మొన్న జుబ్లీహిల్స్ లో పులి పడిందంటే 10 నిమిషాల్లో వచ్చేసారు. అందేవే అయి ఉంటారంటారా ఆంటీ గారు? అసలే ఇక్కడ తడిసింది, ఈ టెన్షన్ లో ఎక్స్టెన్షన్ అవసరమా? చాలా అవసరం. ఇలాంటి ఫ్లాష్ న్యూస్ల కోసం కళ్ళు కాయలుగా ఎదురు చూసే టీవీ ప్రేక్షకులు ఇలాంటి సీన్లు కెమెరాలో బంధించకపోతే టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయినా ఏం పర్లేదు, ఇతను మంచి స్పీకర్ లా ఉన్నాడు. నీ ముందనోడు ఇంకా మంచి స్పీకర్. సర్కార్లో అమితాబ్ లా ఉన్నాడు. అర్జెంట్ గా మోసకపోతే మా బిజినెస్ మూసుకోవాలి. చూడటానికి బానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళతో మాట్లాడుతున్నా లోపల మంచి వాటర్ బెడ్ లో ఉన్నాడు. ఎక్కించండి ఎక్కించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఇక్కడ నా బెంజ్ ఉండాలి. బ్లాక్ కలరా? అవునండి, ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్లారు. ఓ, స్టేషన్కి వస్తావా? పట్టో, అమ్మాయిని ఫాలో అవ్వా. అమ్మాయిని ఫాలో అవ్వాలా? దిగరా దిగరా. ఆడదంటా తెలుసా నీకు? ఇది తెలుసా? నీ అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లి ఆడది, పెద్దమ్మాడది, పిన్నమ్మాడది. రేయ్, అసలు ఆడదే లేకుండా నువ్వెక్కడ? కొంచెం కొత్తగా మాట్లాడవా. హలో బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కూడా నాకు చాలా అవసరం. అయ్యో సిగ్గేస్తుంది, ఎప్పుడు నేను అడుక్కోవడమే కానీ మీరు అడగడం చాలా కొత్తగా ఉంది నాకు. రండి బాబు, ఎక్కండి. సరిగా మా బాధానే.
మీరు నా వ్యాన్ ఎక్కడ నిజంగా నా అదృష్టం బాబు. అయ్యో నేను చేసిన చాలా తక్కువ అండి, మీరు ఎక్కువ పొగుడుతున్నారు. అలా ఏం కాదు, మీ వాల్యూ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ స్లీపింగ్ గ్యాస్ పీల్స్తే అలా పడి ఉంటాడు. ఇది తీసుకో బాబు, పెట్టుకో. మాస్క్ దేనికి సార్? పొల్యూషన్ కదా బాబు, అందుకని నా గాలి నేనే తెచ్చుకుంటాను. ఊరుకోండ్రా, అందుకే ఆక్సిజన్ పెట్టించాను. మీరు పెట్టుకోండి బాబు. ఇక్కడ ఆపండి సార్, ఇక్కడ ఆపండి. ఎందుకు? ఆపండి ఆపండి సార్, ఆపండి. ఏం బాబు? అయ్యో ఏమైంది? థ్యాంక్స్ అండి. ఇప్పుడన్నా అర్థమైందా ఇంకో ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్దామన్నాను? కానీ నువ్వు చేసింది నాకు నచ్చలేదు. ఏం చేశానో? అదే నువ్వు చేసింది. అదే ఏం చేశానని అడుగుతున్నాను. కిస్ చేయడం. హలో, కిస్ పెట్టుకుంది నువ్వమ్మా. నేను పెట్టానా? అవును, ఆ బలహీన క్షణాల్లో నువ్వే బలంగా నా లిప్స్ డ్యామేజ్ చేసావు. ఆయన నేను రాకపోయింటే ఈ పాటికి ఆడు నిన్ను కిచిడి వేసుండేవాడు. బస్ 1 మినిట్. కృష్ణవేణి లిప్స్ ఒరిజినలే, లిప్స్టికే డూప్లికేట్ లా ఉంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకుంటా, ఫ్లేవర్ మార్చుకో. హనీ అబ్బా, ఆఫ్రికా జీబ్రాకి నైజీరియా నీగ్రోకి పుట్టిన క్రాస్ బ్రీడ్ లో ఉన్నావు. రామతుల్లా షేక్ సైఫుల్లా బిస్మిల్లా అబ్దుల్లా నజీరుల్లా నసరుల్లా షాబుద్దీన్ కా నసీబుల్లా టునిషియా రహీముల్లా. అర్థం కాలేదు లుల్లా. अरे क्या लपटा करते हैं? अरे हमको दिमाग खराब करा है और ये ताकत समझे मुंडा के उससे कौन जो ये चुपको को दम से लंबा हाँ మీరు తెలుగు కదా? అవునండి. बस చెప్పే గ్యాప్ ఇవ్వదు కదా సార్. You know what is this? This is my chance. This is my power. This is my capacity. చూడండి ఈయన ఎవరో తెలుసా? సద్దాం హుసేన్ ఈజ్ మై ఫ్రెండ్. బుష్ వాళ్ళ ఫాదర్ ఎదిరించాడని కొడుకు బుష్ సద్దాం హుసేన్ చంపించేశాడు. నిన్ను వదలా. ఇంకో ఫోటో చూపిస్తాను, ఇంకోటి చూడండి. ఈయన ఎవరో తెలుసా? బిన్ లాడెన్, నా క్లోజ్ ఫ్రెండ్. యా, ఇద్దరు ఒకే కంచంలో తినేవాళ్ళు. ఒకే మంచంలో కూడా పడుకునే వాళ్ళ సార్? నా కొరకు ఎక్కువ రూమ్కి వెళ్ళి పడుకునేవాడు. ఆఖరిగా బుష్ బిన్ లాడెన్ కూడా చంపించేశాడు. నిన్ను వదలా. ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు అర్థమవుతాయిరా. మీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నువ్వు కిస్ అంటే అది కష్టం అంటది. అసలు ఏంట్రా మీతో ప్రాబ్లం ఏంట్రా? చెప్పా. భయపడ్డారా? వద్దు, భయపడే వాళ్ళు నేనేం చేయను. మీరు విదేశీ పర్యటన కోసం తెచ్చిన డబ్బు ఉంది కదా, ఏటీఎంలో లాగా అప్పుడప్పుడు డ్రా చేసుకుంటాను. ఫీల్ అయ్యారనుకో, బుస్సు కోసం దాచిన బుల్లెట్లు మీ బుర్రలో దిగిపోతాయి. వద్దు సార్. ఇప్పుడు చెప్పు, నీకు డ్రైవింగ్ వచ్చా? మీకు వచ్చేగా సార్. ఏంట్రా నన్ను జింబాంబే చేస్తున్నావా? జింబాంబే అంటే ఏంటి సార్? ఇది పట్టుకు చూద్దాను. పెర్రియాంగల పని ఏపీలో వీపీని ఎలా అంటారు, టూనిషియా భాషలో వీపీని జింబాబే అంటారా? నాకు డ్రైవ్ వచ్చే జింబాబే గారు. రేయ్! అంటే మీ పేరు తెలియదు కదా, అందుకే జింబాబే అన్నాను సార్. నా పేరు కసాయ్. పేరు బాగుందా? మీకు ఆ పేరు పెట్టింది సద్దాం హుసేనా? చంద్రపూడి సత్యనారాయణ చౌదరి. ఎవరైతే నీకేంట్రా గొట్టం? పేరులో ఫోర్స్ ఉందా లేదా? ఫ్యాక్ట్ చెప్పాలంటే జింబాబేలోనే పిచ్చ ఫోర్స్ ఉంది సార్ కదా కృష్ణవేణి. అది లేడీ జింబాబే. అది నీకు సాక్ష్యమా? అంటే రేయ్, బుష్ బుల్లెట్ దిగిపోద్దిరా. వద్దు సార్. నీకు డ్రైవింగ్ వచ్చు కదా, పద డ్రైవ్ చేయి. అవునమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ స్విట్జర్లాండ్ కో ఊటీకో వెళ్తారు. ఈడేంటి ఓ అట్లాస్ పుస్తకం చూసి ఎడారి అందంగా ఉందని తీసుకొచ్చాడా? ముచ్చటపడి ఒక కిస్ అడిగాడు అనుకో, అందుకని ముగ్గురు పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట తిరిగినా. ముగ్గురు కాదా? లవర్సా కాదా? నసిగెత్తుంది. లవర్స్ కూడా కాదా? ఫ్రెండ్సా? ఊరుకోండి. ఫ్రెండ్సా? ఇంచుమించు ఫ్రెండ్స్. అమ్మో, వీళ్ళు నిజంగానే ఉల్లేలే. అమ్మో, ఇంత సడన్ బ్రేక్ వేసావేంట్రా? నా ముందేది తీసుకో. నా ముందేదిరా. నేనే తాగేస్తాన్రా. ఆగేసా. ఏంట్రా నీ గొంతులో బుష్ మాట పడుతుంది? బుష్ ఏంట్రా, ఎక్కువ మాట్లాడితే హుస్సేన్ లాడని జాయింట్ గా అనిపిస్తారు నీ అబ్బా. అమ్మో, చక్కటి గాలి, ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు కుర్రాడు. ఈ డ్రైవింగ్ లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇళ్ళరి నా బండి ఇది.
సైలెంట్ లవర్స్ ఎంత డీసెంట్ గా నిద్రపోతున్నారు. ఈడు తాగి నా మీద ఎక్కాడు, నేనెక్కానంటే దిగ్గకూడదు. చెప్తాను. కమలాయత చూచుట కుంకుమతో నియతారుని తాతురలి ఎలతను కమలాయతలో. గుడ్ మార్నింగ్. మార్నింగ్. బాబాయ్ హోటల్ నుంచి తీయమని తెప్పించమంటారా? వన్ స్ట్రాంగ్ టీ. నీకమ్మా? ఒక హార్లిక్స్ ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ జింబాబే గారు. నీ అబ్బా, జింబాబే. రేయ్, నా ముందు తాగి నన్నే తిడతావా నువ్వు? నేనెప్పుడు తిట్టాను సార్? తిట్టలేదా? అమ్మో, నువ్వు తాగితే మస్తాగాడిరా, తాగపోతే లింగగాడివి. నీకేం గుర్తులేదురా? లేదు సార్. అమ్మయ్యా. కానీ జింబాబే అన్నట్టు ఏది గుర్తుపెట్టుకోలేదు, గుర్తుపెట్టుకుంటారా? ఏం తెలియనట్టు? ఎరా, నన్ను ఇసుకలో పడుకోబెట్టి మీరు కారులో పడుకుంటారా? బయట పడుకుంటే పాములు కరుతాయని. ఏం కరుస్తాయని? పాములు కరుతాయని. మామూలు కరవ్వా? ఊరుకోండి సార్. బుష్ బుల్లెట్ మీ బొడ్లో ఉంటే పాములు కరుతాయి. ఆ విషయం దానికి తెలుసు, నీకు తెలుసు. పాముల కింద. మీ ఇంటి ఫోన్ నెంబర్ ఎంత? 7848093219. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. హలో హలో, మిస్సెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం ₹1 మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు వీడిని పైకి పంపించడానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలివి వచ్చింది. అమ్మా అమ్మా. అన్నా, నీ ఆల్బమ్ చూసి మానిక్ భాష అనుకున్నా. నీ మీద అటాక్ చూసిన తర్వాత నువ్వు పెద్ద ఎడారి భాష అని అర్థమైపోయిందన్నా. మీ గన్నులో బుష్ బుల్లెట్లు కూడా అయిపోయాయి. మీ కారేమో ఇసుకలో కూరుకుపోయింది. ఐఎమ్ చాలా సారీ అన్నా. ఇంతటితో మమ్మల్ని వదిలేయన్నా, ప్లీజ్ అన్నా. ఏం శివ నువ్వు అనేది? అవును కృష్ణవేణి, సద్దాంని లాడన్ని లేపేసిన బుష్ అంటూ గిన్నెలో చికెన్ ముక్కలా మిగిలిపోయిన జింబాబే లేపేయడానికి కూడా మనుషుల్ని పంపించాడు. అవునా? ఇదంతా ఉంటే మనం కూడా చచ్చిపోతామా? మామూలుగా కాదు, కుక్క చావు చేస్తాం. అయితే ఈ దరిద్రాన్ని ఇక్కడే వదిలేసిపోదాం పదా. అన్నా అన్నా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన యాక్షన్ ఎపిసోడ్కి ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్కి ఏదన్నా సంబంధం ఉందా అన్నా? మరి నీ బాడీ లాంగ్వేజ్ కి నీ ఆల్బమ్ కి సంబంధం ఉందంటరా? లేదన్నా. కదా, నువ్వు చూపించింది నీ విశ్వరూపం, ఇప్పుడు నేను చూపించబోయేది నా అస్సలు రూపం. క్రాస్ అయిపోయాను. ఇదేంట్రా? ఇదేనన్నా నా ఒరిజినల్ గెటప్. బాగుందన్నా. పేరు కత్తిపూడి సాయి ప్రసాద్, జన్మస్థలం జుబలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి డ్రైవరు. నిజంగానా? శివ, వీడి ఇందాక గెటప్ లో చూస్తేనే ఇండియా జింబాబే గాడ్లా ఉన్నాడు. ఇప్పుడు ఈ గెటప్ లో చూస్తే యూనివర్సల్ జింబాబే గాడ్లా లేడు. నీకు కూడా అలాగే అనిపించాడా? ఇలాంటి జింబాబే గాడి మీద బుష్ ఎందుకు అటాక్ చేశాడు? ఈడి ఆల్బమ్ రాక వైట్ హౌస్ దాకా వెళ్ళిపోయి ఉంటారులే. అన్నా, బుష్కి ఎప్పుడు నా ఆల్బమ్ చూపించలేదన్నా. రేయ్, హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు కానీ బుష్ అటాక్ నుంచి తప్పించుకోలేవురా. అవునా అన్నా? నా కారుకి ఏ ప్యాసింజర్ కూడా నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని బిల్ లాడెన్, సద్దాం హుస్సేన్ నా ఫ్రెండ్స్ అని చెప్పి కొత్తగా ఆల్బమ్ క్రియేట్ చేశాను. చివరికి నా సిల్వర్ స్క్రీన్ నేనే చెప్పుకున్నాను. నా కారు చూస్తేనేమో ఇసుకలో ఇలా కూరుకుపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే నా కారు ఎక్కడా అని ఓనర్ గారు చంపేస్తాడు. ఇక్కడుంటే ఆ బుష్ నన్ను ఇక్కడే పాతేస్తాడు. అన్న మీకు పుణ్యం ఉంటుందన్నా, మీ ఇద్దరు కలిసి మీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళండి. నిన్ను మాతో తీసుకెళ్ళడం అంటే మృత్యువుతో జాగింగ్ చేయడమే.
చచ్చినా తీసుకెళ్ళు. నువ్వు ఒప్పుకో శివ. అన్న నా దరిద్రానికి నేనే దండం పెట్టుకుంటున్నా. పాపకి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇండియా తీసుకెళ్ళరా. పర్లేదులే, మనతో రాని, మన లగేజ్ మోస్తాడు. థ్యాంక్స్. ఏమైంది? శివ, నాలో కాదు, ఇంకో అడుగు కూడా పడదు. చాలా దాహంగా ఉంది. ఏదో ఒకటి చేయి. జింబాంబే అన్నా ఓ కోక్టినివ్వరా. కోక్టిల్లా ఎప్పుడో తాగేసాం కదన్నా. ఎప్పుడు తాగాంరా? ఈ ఏడాది కదన్నా, తెలియకుండా అప్పుడప్పుడు తాగేసాలి. లేదురా, అందులో ఉంటుంది. ఇవ్వు. ఏంటన్నా నా మీద డౌటా? కావాలని చూసుకో, నేను చిచ్చు పోసుకొని వస్తా. అమ్మా, వీళ్ళు ముగ్గురు పిల్లలు కాదు, లవర్సు కాదు, జంటగా ఎడారికి వచ్చి తడారి పెట్టుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఏముందో అర్థం కాక నాకు తడారిపోతుంది. తీశాను కదా ఇక్కడ. ఏరా, ఎడారిలో బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే నీకు మాత్రం అదేలా వస్తుందిరా? నాకు అతిమూత్ర వ్యాధి అని నర్సు చెప్పిందన్న. ఇక ముందు ముందు నీకు ఇదే గతి. అమ్మా, ఆ డబ్బా డ్రై అయిపోయింది కానీ కింద పడేయమ్మా. అందరూ కాకెంగిలి అంటారు కదా, మీది కోకెంగిలి. కోకెంగిలి ఇప్పుడు అర్థమైంది మీ మధ్యలో ఏముందని. ఏముంది? లవ్ ఉంది. పని పాట లేనివాడు పక్కనే ఉన్నాడు, ఇంకా అదే పని మీద ఉంటాడు. అనవసరంగా వాడి మైండ్ పొల్యూట్ చేయకు. అర్థమైందా? నువ్వు చూసేసారు అరుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటకు రావాలి. ఫోటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికీ చూపిస్తాండి. ఈ స్తంభం వెనకాల దాక్కుంది. బాబాయ్ చూసేసారు బాబాయ్. బ్యాక్ నుంచి ఓకే. రేయ్, ఎవర్రా మీరు? ఇతని అమ్మగండా, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ ప్లేస్ కు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటబడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు? ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డట్టి పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. ఈ ఏరియాలో మన గురించి, మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో, కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికిరాదంట. పంచా కాదు, ఫ్యాక్ట్. దాదా ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకి ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడా, చూసేసారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్నా నా శీలాన్ని. ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతికొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నేను చావమంది నిన్న. నువ్వు వాళ్ళ సవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావు, ఎక్కడ పూసుకుంటావు నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకో. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా? అయ్యో, వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఫోన్ తీరే వెదవలు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా. ముందు ఎత్తరా, నీ ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు ట్యాంక్ అని గుద్దినట్టయింది. కట్ చూసుకొని నడవచ్చుగా. నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందానా అని. ఏంటి మడత పెట్టేది? ఒరేయ్, ఫోన్ తీస్తావనరా? ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు. ఇప్పుడు చూడు, వాడదంటే అందరు ఎక్కుతున్నారు. అబ్బో, గర్ల్ ఫ్రెండ్ కి ట్రైన్ మిస్ అయింది సార్. సారీ. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయా? అవును సార్. అరే షూర్? కన్ఫర్మ్. థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తాగా.
మిస్ అయ్యాడంటే నా పని సరిగా నా బాధాని తీసుకొచ్చింది ఏంటి ఇంకా వీళ్ళ సీట్లు అవ్వలేదా నువ్వురా సార్ ఏమైంది? యాక్సిడెంట్ సార్. ఎలా జరిగింది? సిగ్నల్ దాటాడు సార్. ఇంకా కారుని గుద్దాడు సార్. తర్వాత? ఓనర్ కొట్టాడు సార్. ఓ, దాటాడు, గుద్దాడు, కొట్టాడు. ఎరా, ఈ కొట్టుడు వ్యవహారం మాదా మీ డ్రైవర్లదా? మీదే సార్. కానీ తప్పేలా జరిగిందంటే ఏంట్రా సావును? ఏంటి? అదే సార్, ఈ తప్పు నా ఒక్కడిదే కాదు, ఆ కారుడిది కూడా. నా జేబులో డబ్బులుంటే స్టేషన్ వరకు వచ్చేవాడుగా సార్. కేసు అక్కడే మాఫీ చేసేవాడు మీ కానిస్టేబుల్. లేదు సార్, కేసు రివర్స్ చేస్తున్నాడు. కేసు నేను రివర్స్ చేయలేదు సార్. కావాలంటే తన జేబులు ఎత్తకండి. అబద్ధం చెప్పుకో. అబద్ధమా? నేను చెప్పను సార్. నా పేరు పండిట్. నా మీటర్ అంత పర్ఫెక్ట్, నా మాట అంత పర్ఫెక్ట్. ఏంటి పోలీసులో వాదిస్తున్నావు? సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాదించవచ్చు. కానీ నేను వాదించడం లేదు సార్. ఈ తప్పు నా ఒక్కడి వల్లే జరగలేదు సార్. వాడెవడో సూపర్ ఫాస్ట్గా నా ట్యాక్సీ ఎక్కి ఫాస్ట్ 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 అని కంగారు పెట్టాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ అయిపోయింది. వాడేమో చెప్పకుండా పారిపోయాడు. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాడేమో మీ కానిస్టేబుల్ జబ్బులు డబ్బులు బుక్కాడు. వీడు వాడిని వదిలేసి నన్ను పట్టుకొచ్చాడు. కావాలంటే మీ వాడి జబ్బులు ఎత్తుకండి సార్. 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు. ఏంటి నువ్వు పోలీసుల మీద నేరం నడుతున్నావు? నా మాట వినండి సార్. తొందరగా వాడి జబ్బులు ఎత్తుకండి. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఉంటుంది సార్. అంటే మావాడిని వెతకుంటావా? తన తెలివి అడుగుతాను. నువ్వు వాడిని తీసుకొచ్చావా నేను తీసుకొచ్చాడా? ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ముందు అతని జబ్బులు ఎత్తుకండి సార్. లేట్ అయితే ఖర్చు పెట్టేస్తాను. నిన్ను వద్దు సార్, వద్దు. డ్రెస్ ఉంది, లాఠీ ఉంది, పిస్టల్ ఉంది కదా అని నోరు జారొద్దు, చెయ్యొద్దు. తేడా వస్తే అంతా తేడాగా ఉంటుంది. కళ్ళు బైర్లు గమ్మిపోతాయి. నేను వార్నింగ్ ఇస్తున్నావా? ముందు లోపలేట్రా. ఏం తప్పు. అమ్మా, నా బరువు తోడు ఈ లగేజ్ ఒకటి సత్తున్నాను మొయ్యలేక బాబాయ్. అమ్మా ఈవిడొకటి చంటి పిల్లగా దుబ్బుకు పడిపోద్ది. తల్లే, ఇంకో గంటలో అలా ఒంట్లో వాటర్ పడకపోతే నాకు మా నాయనమ్మ కనిపించుద్దమ్మా. ఆపుతావా? నాకేదో వినిపిస్తుందిరా. వినిపిస్తుందా? ఏంటి వినిపించేది? ఓయ్ 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 ఓయ్. ఓ పక్కన మనకి ఇలా పులుసు గారిపోతుంటే చూడు ఎట పరిగెత్తుండే ఏడాది ఒంటిలాగా. పైగా మనకి అనిపించింది, వాడికి ఏమనిపించింది అబ్బా? రే తొందరగా రండ్రా, పత్తి వెలిగిపోతుంది. ఆ 10 కనపడ్డ ఆనందంలో నన్ను నేను మర్చిపోయాను. డోంట్ గెట్ రాంగ్ ఐడియా. అర్థమైంది. టెంట్ కనిపిస్తే వాటేసుకుంటుందని. ఒళ్ళు రోలిపోతాయి. सलाम अलैकुम. कुल मचाना ये सहारा तो स्वान मिसाल ये तुलदीप ये बिल्ली पापा डांस वो फुल बाटल प्रिय ఏమడిగావరా గన్లేపాడు? పెగ్గు పాప ప్రియా అని అడిగాను. ఆడు దించలేదనుకో అమాజకు మొళ కోతే మీ తుల సక వసారం మిసం పోచు తూచు తూచు శుక్రియా శుక్రియా. దించాడు. అవ్వా నిన్న షాంపూ, నాకు వాటర్ కావాలి ప్లీజ్. ఇక్కడ అంటించుకోవడానికి ఆయిలను ఆరేసుకొని పడుకోవడానికి ఇసుక తప్పకి ఏం దొరకవమ్మా? వాటర్ వాటర్ హే మాఫీ వాటర్ మాఫీ విస్కీ బియర్ 3 బియర్ 10 dirhams. ఇస్తాడు. దోపుకో. యు ఆర్ ఎ గాడ్ యు నో. శివ శివ ఏంటిది? నువ్వు వాటర్ అడిగితే బీర్ వచ్చావేంటి? తాగితే ఉంటావు, లేకపోతే పోతావు. నువ్వే డిసైడ్ చేసుకో. మోక్షం వచ్చుద్ది. నెత్తికి కూడా పూసుకోమ్మా. ఫ్రీ బీర్. థ్యాంక్ యూ. బీర్ ఇట్ట కూడా తాగుతారా? బీర్ తిరగ తాగినట్టు తాగుతున్నారా? బీర్ మొత్తం తాగేసింది నాయన. ఏం చూస్తున్నారా? చూస్తున్నారా? ఐ హేట్ మగాళ్ళు. యు హేట్ మగాళ్ళు. యు కదరా. ఐ హేట్ మగాళ్ళు అంటే యు లైక్ మగాడు. నువ్వు బాబు యు లైక్ మగాళ్ళు. లేదమ్మా, యు హేట్ మగాళ్ళు, ఐ హేట్ మగాళ్ళు. టోటల్ గా నో కన్ఫ్యూజన్. రైట్. మీ మగాళ్ళంతా అర్థంలో ఏం చూస్తారా? అందం.
అమ్మా నువ్వు గమ్ముడు బాబు. అంజం చూసారా? ఇక్కడ ఇక్కడ లోపల డీప్ ఇన్సైడ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఏంటది? గుండెకాయ. అమ్మా నీ దండ పెడతాను చెప్పి బాబు. మనసు 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 మనసు. అది చూడండి. అవును నాది కూడా నీ కాన్సెప్ట్ తల్లి. అంటే మన కాన్సెప్ట్. నేను కూడా అందరినీ మనసే చూడమని చెప్పాను. చూసారా? లేదుగా ప్లేస్ చూశాను. ఏమైంది? ఇంకేమవుతుంది ఏజ్ 40 దాటిపోయింది. అందుమూలముగా ఇదిగో ఈ ఎడారి ఒంట్లో నా బతుకు తయారై. టెక్కేంటి టెంకేంటమ్మా తల్లి. నేను జింబాబే గండి. జింబాబే జింబాబే. I want one more bit. Dog. I want only fresh beer. Only fresh beer. అటు అక్కడ. థ్యాంక్ యూ. I hate మగాళ్ళు. ఎన్నిసార్లు చెప్తావు తల్లి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పన్ను ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి. నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకు వచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. ఆహా దట్ ఈస్ జమకంట. తొండి బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్ సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ యాజ్ పిన్నా. ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? పోరా పోరా అయ్యో పోరా. బాబాయ్ నువ్వా? వరసలొద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది? బాబాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కనే ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతాం అన్నా. మేము మీకోసం ఒకే ఒకటి చేయగలం. ఏం చేస్తున్నావు అన్నా?
మెడికల్ షాప్ దగ్గర ఆపాడేంటి? 1 సెకండ్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి సార్, ట్రైన్ మిస్ అవుతుంది. ఉండమయ్యా, నాకున్న ఎమర్జెన్సీకి దీనికంటే స్పీడ్గా వెళ్ళడం బాగా ఎమర్జెన్సీ. ఓ సారీ సార్, హాస్పిటల్లో ఉన్న వెయిట్ చేస్తున్నారా? కాదు, ఇంటికాడ వెయిట్ చేస్తా. ఓహో. ఆ బ్లాక్ జాకెట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు. మీకేమో కానీ నాకు మాత్రం మంచి వర్కర్ లా కనిపిస్తున్నాడు. అమ్మా అయ్య బాబు, ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టాలయ్యా? పెడతా. సూరి అన్నా అన్నా, ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే, వాడు ఎవడ ఎంక్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. నార్మల్. గోవిందే, ఏమిరా కరెంటు షాక్ కొట్టేది కాకిలాగా అట్లా ఉండిపోయినావే? అదే అరే ఏమిరా ఇదే ఇట్లా ఇట్లా కొడతా ఉండవే? అరే గోవింద్, ఇంత పెద్దది పెట్టుకొని ఉండవే, గట్టిగా కొట్టి ఆపుతావని ఏదో కామెంట్రీ కొట్టి కొట్టి చేతులు వాసిపోతున్నాయి. మరి చూసిరావా ఎక్స్పీరియన్స్ అంటే అద్దా మరి కొట్టే బ్రతకనే అలీబాబా దందా అనుకుంటే ఏ బాద్షానో బాదుషానో అవుతాం అనుకున్నాను. ఇక్కడ నన్ను బాదుకుంటూ కూర్చొని పెట్టారు. ఓ బ్లాస్టింగ్ లేదు, ఓ మర్డర్ లేదు, కనీసం స్మగ్లింగ్ కూడా లేదు. అడే గోవిందే, నేను చెప్పేది కేళే. మనం ఇక్కడికి వచ్చినామా, పని చేసినామా, జీతం వాంగిట జాగ్రత్తగా ఉండాలి. అట్లా లేదంటే మన కార్లకు దిష్టి తీస్తారే. ఏమదే గుమ్మడికాయ ఏంటదే? అట్లా వేలాడిన మన తలకాయలే. కొట్టే. అవును, నువ్వు తమిళ తెలుగు మిక్స్ చేసి మరీ మాట్లాడుతున్నావు. ఏ ఊరు మందే? ఏ మ్యాన్ ఫ్రమ్ చెన్నై. ఏమిటది చేతుల్లో పట్టలేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ ఎక్కడ? కోసేస్తాను. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా? నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. బాబు, మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసేలా మమ్మల్ని వదిలే. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడి చేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. ఇదిగో చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? 50 లక్షలేనంట. ఇంకా 2.5 కోట్లు ఇచ్చిపోయావు. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి ₹1 కోటి ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంపతీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోతుంది. నా గుర్తు కదా ఉంచుకో. నువ్వు కదా, నువ్వు పెట్టుకో. పూట పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. బాబా మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు, నువ్వు ఇట్టా పూట పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మానవపు గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం. నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? అదే తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు, దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. బావో బావా. ఏంట్రా? ఏం లేదు బావా, మళ్ళీ మన కుక్కలను పట్టుకొని బతకాల్సిందేనా? చిసి, కుక్కులు పట్టే కర్మ మనకేం పట్టిందిరా? నీ మంత్రి పదవి ఊడితే పట్టక చేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? సీఎం ని డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట. రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా. బావో బావా. సెకండ్ వైఫ్ బేబీకి నేనంటే ప్రాణం.
ఒక్క ఫోన్ చేశారంటే మీకు కావాల్సిన కోటి క్షణంలో ఇచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ ఎంత? ఇది హచ్చు. నెంబర్ చెప్పాలి. 98527464. చెయ్యి. హలో బేబీ గారు. అవునండి, మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారి కోసం చేశాం. ఆయన ఇంకా రాలేదండి, కానీ ఎంత లేట్ అయినా వచ్చేస్తారు. నేనంటే ప్రాణం. సారీ బేబీ గారు, ఈ రోజు మీరు ఒక్కలే పడుకోవాలి. ఆయన రారు, ఆయన మా దగ్గర ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేశాం. కనీసం ₹1,00,000 ఇస్తే ఆయన వదిలేస్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. అన్న వీడు అక్కడ కూడా వేస్తే వేసేయ్. ఈ 2 వైపుల దగ్గర వేస్తే 2 వైపులు వేస్తే